అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి వచ్చేసిన సత్యభామ టీజర్ రిలీజ్ చేసిన కళాత్మకులకు కళా పోషకులకు అలాగే నా అభిమానులకు కాజల్ గారి అభిమానులకు అలాగే పాత్రికేయులకు మొన్నే మనకు ఎలక్షన్ క్యాంపెయినింగ్ అయిపోయింది. వచ్చా షూటింగ్ మొదలు పెట్టేద్దాం మంచి ఊపిలో వచ్చాను. ఇప్పుడు షూటింగ్ మొదలు పెట్టలేదు. దాంతో ఈ యొక్క ఫంక్షన్కి రావడం ఒక రకంగా ఏదైతే నేను ఈ 45 రోజులు 50 రోజులు మిస్ అయ్యాను అది కెమెరాని. ఇవాళ ఈ ఫంక్షన్ ద్వారా దాన్ని తీర్చుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎవరో మార్చి తర్వాత బాబు టిక్కా గారు అలాగే శ్రీనివాస్ గారు అండ్ శశి కిరణ్ టిక్కా గారు ఆయన సమర్పించిన సత్యభామ సుమన్ గారు దర్శకత్వం వహించిన సత్యభామ సినిమా ఈ యొక్క టీజర్ రిలీజ్ కి రావడం చెప్పాను. చాలా సంతోషంగా ఉంది. అలాగే నా ఆశీస్సులు సినిమాకి. ఎందుకంటే సత్యభామ అన్నది కొన్ని పేర్లు ఉంటాయి. ఆ పేర్లు వినగానే మనం తలుచుకోగానే మనం ఒక తెలియని ఒక వెన్నముక్కలో ఒక కిలికించుతాలంటాం. అంటే ఒక వైబ్రేషన్. కొన్ని పదాలు ఉంటాయి వాడతాం మనం కిలికించుతాలని. మన తెలుగు భాషలో అదే గొప్ప. మేము ఆదిత్య తీసిచ్చిన వాడే పదం కిలికించిదాలలో భాష మన తెలుగు భాష. సరే భాష గురించి కాదు ఇప్పుడు ఇక్కడ. అంటే ఒక అనుభవం మనకు కలుగుతుంది. అలాంటప్పుడు మరి ఒక సత్యభామ అన్న పేరు అంటే శ్రీకృష్ణుడు మరి ఒక పారిజాత పుష్పాన్ని హరించడానికి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా మనం ప్రయాణాప్పుడు కూడా గుర్తుపెట్టుకుని కొంచెం నేను ఇప్పుడు ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉంటారు. ప్రయాణి గరుడారూఢం పారిజాత హరం హరిం సత్యభామ యుతే ధ్యాయత్ సర్వకార్యార్థ సిద్ధయ్య. దేవుని తలుచుకుంటాం. ఓకే శ్రీకృష్ణుడు రాముడు ఇవన్నీ. కానీ ఆ పక్కన ఎవరున్నారు? యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ పారిజాత పుష్పాన్ని హరించడానికి వెళ్ళినప్పుడు పక్కన సత్యభామ. సో ప్రయాణి గరుడారూఢం పారిజాత హరం హరిం సత్యభామ యుతే ధ్యాయత్ సర్వకార్యార్థ సిద్ధయ్య. అటువంటి పేరు సత్యభామ. అండ్ ఉమన్ ఎంపవర్నెస్ పేరు కూడా సత్యభామ. ఎందుకంటే మరి శ్రీకృష్ణుడు ఉండొచ్చు అష్టభార్యలని, కానీ వాళ్ళలో ఆయన్ని తన చెప్పు చేతుల్లో అంటే ఒక సత్య విధేయుడుగా చేసుకున్న ఒకే ఒక భార్య అది సత్యభామ. సో అలా వాళ్ళ కంపాటబిలిటీ చూస్తున్నాం మనం సొసైటీలో. ఎలా ఒకళ్ళొకళ్ళు మనం కంపేర్ చేసుకుంటూ ఆడ మగ. ఇవాళ నిజంగా చెప్పాలంటే మగాళ్ళే ఉన్నారు పెళ్లికి ఆడవాళ్ళ కంటే కూడా. ఇవాళ ఆడవాళ్ళు కరువయ్యారు మనకి పెళ్లికి. అలా ఉంది వాళ్ళ సమాజం పరిస్థితి. అంటే ఇక్కడ తప్పు పెట్టడం కాదు. ఇది ఇప్పుడు వచ్చిన ఈ యొక్క దైనందిన కార్యకలాపాల్లో పడిపోయి ఎలాగైతే మనిషి ఈ అన్న వస్త్రాలు అనే అవసరాలతో పాటు సినిమాను కూడా ఎంచుకున్నాడో అలాగే వాళ్ళ జీవితాలు కూడా మరి ఎలా వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి అన్నది దాంట్లో వాళ్ళు కూడా సతమతం అవుతూ ఆ దీర్ఘ వ్యధలో వాళ్ళు కూడా వాళ్ళ ఇండిపెండెంట్ అంటే వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకునే వాళ్ళకి ఒక ధైర్యం అలాగే వాళ్ళకి ఒక హక్కు, అది హక్కుగా మారడం. దానివల్ల ఇక మనం చూస్తున్న పరిణామాలన్నీ ఈ సమాజంలో. సరే మరి ఇవాళ సత్యభామ అని పేరు పెట్టి మరి మేము చేసాం అనిల్ రావుపూడి గారు. నేను మన భగవంత్ కేసరి నేలకొండ భగవంత్ కేసరి నాకు గుర్తొస్తుంది సీరియల్ క్యారెక్టర్. బనావ్ బేటీకో షేర్ అంది అన్నా నేను దాంట్లో. ఈవిడేమో బనావ్ కాచికో షేర్ అని
మొత్తం అసలు సినిమాలు చూస్తుంటే ఆ ఫైట్లు ఏంటి, అసలు యాటిట్యూడ్ అద్భుతం. అంటే ఆర్టిస్ట్ కి ఒక కోలమానం లేదు, ఇదే పాత్రలు చేయాలి నేను. ఇప్పుడు నవీన్ చంద్ ఉన్నాడు, ఎంతో మంది ఇప్పుడు ఫస్ట్ మీరు డైరెక్షన్ చేశారు అనేది మేజరు, తర్వాత గూడచారి. అలాగే పంపిణీదారులుగా కూడా ఎన్నో సినిమాలు పంపిణీ చేశారు. కార్తికేయ 2 చేశారు, ఇంకోటి ఏంటి ధమాకా 2, ఇవన్నీ చేశారు. వాళ్ళకి ఎంత అనుభవం ఉంది సినిమా పరిశ్రమ గురించి. అంటే ఒక పంపిణీదారుల యొక్క ఇబ్బందులు, కష్టాలు, అలాగే ఒక నిర్మాతగా, అలాగే ఈరోజు మరి వాళ్ళ అంటే ఒక డైరెక్టర్గా కూడా నేను సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు కూడా. సో అలా అన్ని కలబోసి ఇవాళ ఒక సంస్థగా ఏర్పడి ఔరం ఆర్ట్స్ ఈ సత్యభామ అనే సినిమాని నిర్మించడం తప్పకుండా మరి వాళ్ళకి ఇంత అనుభవం ఉంది కాబట్టి తప్పకుండా అనుభవంతో రంగరించి మన ఉగాది పచ్చడిలాగా అన్ని నవరసాలను రంగరించి ఈ సినిమా తీసే ఉంటారు. డెఫినెట్ గా పిక్చర్ ఈ సినిమా మంచి ఘన విజయం సాధిస్తుంది అన్న నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే టీం వర్క్ అలా ఉంది ఇక్కడ. మరి కెమెరామెన్ విష్ణు చూస్తున్నాం అంటే నేను ఎప్పుడు కెమెరామెన్ ఇంపార్టెన్స్ ఇస్తాను ముందు. ఎందుకంటే డైరెక్టర్ ఒక మైండ్ లో ఉన్న కాన్సెప్ట్ ఏదైతే ఐడియా ఉందో దాన్ని సరిగ్గా చూపించగలిగేది ఒక కెమెరామెన్. నేను కెమెరామెన్ అవుతాం అనుకున్నా మొదట్లో. అంటే అన్నిట్లో ఒక అన్నిటి మీద నాకు అవగాహన ఉండాలి, అన్ని క్రాఫ్ట్స్ మీద అన్న ఒక దృష్టితో. అలాగే ఎడిటర్ చాలా ఇంపార్టెంట్ సినిమాకి. అలా ఒక్కొక్కళ్ళు అలా మరి శ్రీచరణ్ గారి సంగీతం, అప్పుడప్పుడు పాటలు కూడా పాడుతూ ఉంటారు. మామా ఇక పెగ్గిల్లా అలాగే ఇంకా చాలా పాడడానికి కానీ ఉన్నాయి అనుకోండి. ఇంకా వస్తే బయటికి వస్తే నమ్మకం. సో ఇలా అలాగే ప్రేక్షకులు ముందుగా ముఖ్యంగా ప్రేక్షకులు ఎంత అద్భుతమైన ప్రేక్షకులు ఉన్నారు ఇక్కడ. ఇవాళ మనం తెలుగు ఇండస్ట్రీ, ఇవాళ మనం భారతదేశం చలనచిత్ర రంగంలో చూసుకుంటేనే ఇవాళ మనం మొదటి స్థానంలో ఉన్నాం మనం తెలుగు చలనచిత్ర రంగం. సో ఇవాళ నారద జయంతి కూడా, ఆ నారద మహాముని ఆయన గురించి ఎవరు మాట్లాడుకోరు కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతాం, నాసం వైకుంఠేనా అంటే ఈ యొక్క నాన్నగారు అన్ని పాత్రలు చేశారు. ఆయన చేయని పాత్ర లేదు కానీ నారదుడు ఒకరు చేయలేదు. ఆయన ఆ నారదుడు ఒక పాత్ర చేసి అదృష్టం నాకు దక్కింది. అది శ్రీనివాస కళ్యాణం సినిమాలో నేను నారదుడిగా యాక్ట్ చేశాను. సో అదొక తృప్తి ఉంది నాకు. ఆయన చేయని పాత్రలో ఆ నారదుడి పాత్ర ఒకటి నేను చేయగలిగాను. సో ఇలా సినిమా బాగుంది, ట్రైలర్ చాలా బాగుంది. ఇంకా కాజల్ గారి గురించి చెప్పక్కర్లా, ఆల్వేస్ ఫైర్ బ్రాండ్. అంటే అన్ని కూడా ఆర్టిస్ట్ అంటే కేవలం అరవడం, నవ్వడము, లేకపోతే ఒకరిని ఏడిపించడం కాదు. ఒక పాత్రలోకి వెళ్తున్నాం మనం, ఆ పాత్రలో ఆత్మల్లోకి వెళ్తున్నాం. ఆ పాత్ర యొక్క లోతులు మనకు తెలియదు. ఆ పాత్రకి వెళ్ళినప్పుడు ఆ పాత్ర వరకు అంటే ఎన్ని పాత్రలు స్పాన్ ఆఫ్ 16 years 16 సంవత్సరాలు మరి ఎన్ని రకరకాల పాత్రలు చేసి మరి ఒక పాత్ర నుంచి ఇంకో పాత్రలోకి, ఇంకో పాత్ర నుంచి ఇంకో పాత్ర పరకాయ ప్రవేశం చేస్తూ మళ్ళీ ఒక కంబ్యాక్ మధ్యలో అన్ని ఒక స్త్రీ మూర్తిత్వం అంటే కార్యేషు దాసి కరుణేషు మంత్రి భోజేషు మాత శైలేశ్వరంబ రూపేచు లక్ష్మి క్షమయ ధరిత్రి అన్నట్టు అన్ని చూసు